లోకేష్ చంద్రబాబు ఫోన్ ట్యాప్ కేసీఆర్ని ఏపీ సర్కార్ అరెస్టు చేస్తుందా? తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో కేవలం తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ నేతలు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తలు, సినిమా వాళ్ల ఫోన్లు మాత్రమే కాదు, ఏపీలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్, అచ్చెన్న ఫోన్లను సైతం ట్యాపింగ్ చేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. చంద్రబాబు, లోకేష్లకు సన్నిహితంగా ఉండే మరో ముగ్గురి ఫోన్లు కూడా ఆ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది గనక వాస్తవమైతే ఈ కేసు దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనాలు సృష్టించడం ఖాయం. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకరరావును సిట్ అధికారులు విచారిస్తున్నారు. విచారణలో టీడీపీ ముఖ్య నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసిన విషయాన్ని ప్రభాకరరావు ఒప్పుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా విదేశాల నుంచి ప్రత్యేక పరికరాలను తెప్పించి వాటి సాయంతో ట్యాపింగ్ నిర్వహించినట్లు తెలుస్తుంది. ఆయా ఫోన్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ప్రభాకరరావు ఆదేశాల మేరకు ప్రణీత్రావు ట్యాప్ చేసినట్లు వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. నార్మల్ ఫోన్లు మాత్రమే కాకుండా వాట్సాప్ ఆడియోలను సైతం ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది. ట్యాప్ చేసిన ఫోన్ల డేటాను ఓ చిప్లో పెట్టి ప్రభుత్వ పెద్దలకు అందజేసేవారట. అప్పటి ఏపీ సీఎం జగన్కు సన్నిహితంగా ఉండేవారు వచ్చి ఆ చిప్ను తీసుకెళ్లినట్టు వెలుగు చూస్తున్నాయి వాస్తవాలు. దీనికోసం ఇంట్లో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని జగన్ వినేవారని తెలుస్తుంది. ఒకవేళ ఫోన్ ట్యాప్ చేసింది వాస్తవమే అయితే బీఆర్ఎస్ కీలక నేతలకు కష్టాలు మొదలవడం ఖాయమని అంటున్నారు. పై విషయాలు అధికారుల విచారణలో కొందరు అధికారులు చెప్పినట్లు ఓ వార్త హంగామా చేస్తుంది. కేసీఆర్ చెప్పినట్టుగా తాము చేశామన్నది వాళ్ల మాటగా తెలుస్తుంది. నార్మల్గా ఫోన్లు ట్యాపింగ్ చేయడం నేరం, అందులోనూ ఒక రాష్ట్ర ప్రతిపక్ష నేత ఫోన్ని మరో రాష్ట్ర అధికార పార్టీ ట్యాపింగ్ చేయడం ఇంకా నేరం. దీనిపై క్లారిటీ వస్తే ట్యాపింగ్ కేసుని సిబిఐ హ్యాండిల్ చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కేసు నమోదు చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో అప్పటి తెలంగాణ ప్రభుత్వ పెద్దలను విచారణకు పిలిచే అవకాశం ఉందని అంటున్నారు. అదే గనక జరిగితే దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించబోతోంది తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు. అంతేకాదు, ఆ పార్టీని ప్రజలు శాశ్వతంగా దూరం పెట్టడం ఖాయమనే వాదన సైతం లేకపోలేదు. విచారణలో ప్రభాకరరావు, ప్రణీత్రావు చెప్పిన విషయాలు బయటకు వస్తే దుమారం రేగడం ఖాయం. రాజ్యాంగాన్ని అతిక్రమించి ఇలాంటి చర్యలకు పాల్పడడం క్షమించరాని నేరం కూడా. మొత్తానికి రేపటి రోజున ఫోన్ ట్యాపింగ్ గురించి ఇంకెన్ని కొత్త విషయాలు బయటకు వస్తాయో చూడాలి మరి.